గోదావరి ఇంటి రుచుల ఛానల్ కి స్వాగతం అండి. నా పేరు సాంశివ. నా పేరేం పేదండి. అయ్యన్న బాగరా నిన్న అసలు మామూలుగా లేదండి జీడిపప్పు బిర్యానీ. మరి ఏంటనుకున్నా అదర కొట్టేశారు. ఈ రోజు అంతకంటే అదిరిపోయి ఒక మంచి బిర్యానీ ఇయ్యాలేంటండి బాబా పెసలా గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ. అది నెంబర్ 1 కొట్టడం అయితే గ్రాము కూడా కారం లేకుండా పచ్చిమిరపకాయల కారంతో చేస్తానండి. రుచి అయితే భలే డిఫరెంట్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు ముక్క మెత్తగా బిర్యానీ అంతా కూడా పొడి పొడి ఆడుతూ భలే వచ్చేద్దండి. చేసుకోవడం సింపుల్. నిన్న మనం పచ్చి జీడిపప్పు తోటి బిర్యానీ చేసాం కదా, అద్భుతంగా వచ్చేసిందండి. మూడో ఎపిసోడ్ గా మనం గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. పెహద్ వాతావరణం చూసారండి, పచ్చగా ఉంది. అలాగే ఈ రోజు బిర్యానీ కూడా పచ్చదనమే అది మొత్తం పచ్చదనమే చేసేద్దా. చికెన్ ఉప్పేసి శుభ్రంగా కడుక్కుందాం. కొంచెం పసుపు, ఒక 2 చెంచాలు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ కోసం పక్కా కొలతలు చెప్తానండి. ఈ రకంగా మీరు చేసుకున్నారంటే పర్ఫెక్ట్ బిర్యానీ వచ్చేద్ది. దీనికోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. కొంచెం పెద్ద ముక్కలే కొట్టించుకోవచ్చు బిర్యానీ కోసం. బాస్మతి రైస్ 1/2 కేజీ తీసుకోవాలి. ఒక 2 గుప్పుల కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా, ఒక 20 వరకు పచ్చిమిరపకాయలండి, ఒక గుప్పుడు బ్రౌన్ ఆనియన్స్, ఒక గుప్పుడు వేయించిన జీడిపప్పు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఒక చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడా నూనె, ఒక 2 చెంచాల నెయ్యి, 2 చెంచాల వేయించిన ధనియాలు జీలకర్ర పొడి, 1 చెంచా బిర్యానీ మసాలా, బిర్యానీ దినుసులు, జాజికాయ ముక్క, జాపత్రి, 3 అనాస పూలు, ఒక 5 మరాఠీ మొగ్గలు, 4-5 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 1/2 చెంచా వరకు రాతి పువ్వు అండి, 1 చెంచా షాజీరా. ఈ కొలతలతోటే 2 ప్లేట్లు పెట్టుకున్నాం రెడీగా మనం. ఇప్పుడు ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి రోట్లో దంచుకొని పేస్ట్ చేసుకోవాలండి. ప్రసాద్ పేస్ట్ చేసేస్తుంది. ఇప్పుడు రోడ్లో దంచుకున్న ఈ పేస్ట్ చికెన్లో వేసేస్తున్నానండి. దీంట్లో కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. 1 స్పూను నూనె పోసుకోవాలి, నిమ్మరసం, పెరుగు, బిర్యానీ మసాలా, ధనియాలు జీలకర్ర పొడి, ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి. మనం చికెన్ కడుక్కున్న తర్వాత ఒక 2 చెంచాలు ఉప్పు వేసానండి. ఇంకొక 2 చెంచాలు రుచికి సరిపడా వేసేసుకుందాం ఇప్పుడే. దీన్ని ఇప్పుడు ఒక 2 గంటల సేపు పక్కన పెట్టేసుకున్నాం అంటే ముక్కకి మంచిగా మసాలాలు అన్నీ పడతాయండి. చికెన్ ఒక 2 గంటలు మ్యారినేషన్ అయిందండి. ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న నూనె అండి ఇది. ఒక 2-3 చెంచాలు ఉంటుంది, వేస్తున్నాను. మనం ముందుగా చెప్పుకున్న బిర్యానీ సరుకులు వేసుకుందాం అండి. ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం అండి. ఈ చికెన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా వండుకోవాలండి. చికెన్లోంచి నీళ్లు బయటకు వచ్చే వరకు మూత పెట్టి ఉడికిద్దామండి. ఇవన్నీ చికెన్లోంచి నీళ్ళు బయటకు వచ్చినాయి చూసారా. ఇవ్వండి ఒక 10 నిమిషాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ చికెన్ మొత్తం ఉడికిచ్చేసామండి. ఇలా కొంచెం ఇంకా గ్రేవీగా ఇలా ఉంచుకోవాలన్నమాట. దీన్ని దింపేసి పక్కన పెట్టేద్దాం. 1/2 కేజీ బియ్యం తీసుకున్నామండి. 2 గ్లాసులు, 2 గ్లాసులకు గాను 6 గ్లాసుల కంటే పైనే ఎసరు పెట్టుకోవాలి నీళ్లు. ఈ ఎసరులో బిర్యానీ సరుకులు వేసేసుకుందాం. చికెన్కి సరిపడి ఉప్పు చికెన్లో వేసుకున్నామండి. ఇప్పుడు రైస్కి సరిపడి ఉప్పు రైస్లో వేసుకోవాలి. ఎసరులో కొంచెం ఎక్కువే పడుతుందండి ఉప్పు. దీంట్లో ఎసరు నీళ్ళు మళ్ళీ తీసేస్తాం కాబట్టి ఒక 1/2 చెంచా నూనె పోస్తున్నాను. రసం పిండేసిన నిమ్మ చెక్కలు వేసుకుందాం. మూత పెట్టేసి ఎసరు పొంగే వరకు మరిగించుకుందాం అండి.
ఇదిగోండి ఒక 5 నిమిషాలకి ఎసరు మరిగింది. కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం అండి. ఇప్పుడు ఈ రైస్ని ఒక పలుకుండే వరకు ఉడికించుకోవాలండి. అంటే 70% 80% అంటారు కదా, అలాగా పలుకు ఉండాలండి. ఇగండి ఒక పలుకు ఉంది, దింపేసుకుందాం. అబ్బా ఇప్పుడు ఈ చికెన్ మీద రైస్ని వేసేసుకుందాం అండి. ఇప్పుడు దీని మీద బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. వేయించిన జీడిపప్పు కూడా వేసుకుందాం. ఒక 2 చెంచాలు నెయ్యి కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా అరిటాకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకుందాం అండి నిప్పుల మీద. అచ్చా ఇవ్వండి, 10 నిమిషాల నుంచి చక్కగా దమ్ అవుతుందండి. ఇక సరిపోద్ది, దింపేసుకుందాం. ప్రసాద్ అరిటాకు రెడీనా? రెడీ తెచ్చేసారండి బాబు, ఇందాక ఆకలి నాకు. అరిటాకు అంతా చక్కగా మగ్గిపోయిందండి. ఈ అరిటాకు ఫ్లేవర్ కూడా మనకి బిర్యానీలో దిగుద్ది. అబ్బా, గుమగుమలాడే గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అబ్బా అబ్బా, ప్రసాద్ గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే వర్షం వస్తుందండి, చల్ల చల్లగా ఉంది, వేడి వేడి బిర్యానీ. గ్రీన్ చికెన్ తింటూ ఉంటే అది కూడా మళ్ళీ ఎలాగా పచ్చని అరిటాకులు వేసుకు తింటే, పచ్చని బిర్యానీ తింటే చెప్పలేని కమ్మదనం ఎంతో చక్కగా ఉంటుందో. తినాలి తినాలి. ఎత్తనా లొంగెట్టు కూడా ఎత్తనా. అబ్బా, ఇలాంటి చల్లటి వాతావరణంలో ఏడిగా బిర్యానీ తింటే నా శామిరంగా భలే ఉంటుందండి. బాడీకి నెంబర్ 1 ఏడి ఈటి పుడద్దు మనకి. ఇక చికెన్ చూసారా? ఆహా, భలే ఉడికిందండా. అందులో జీడిపప్పు. అబ్బా, చికెన్ ముక్క పెట్టుకున్నాను నేను, సూపర్గా ఉంది. రైస్ బాగుందా? అయ్యో బాబు, మాట్లాడకండి. ఇంత కమ్మగా ఉందంటిది. ఇన్నాళ్ళు ఎన్ని చేయలేదండి మరి. సిరీస్ కోసం ఆపాం. అద్భుతమైన రుచి. ఒక బిర్యానీకి మించి ఒక బిర్యానీ. అబ్బా, బాగుంది. ఆహా, చికెన్ ముక్క కూడా భలే ఉంది గురు. 2 గంటల సేపు మ్యారినేట్ చేసామండి. లోపల దాకా వెళ్ళేది మసాలా. అవును. ఆహా, అతర కొట్టేసింది. తిరుగులేదంటే ఈ వంటకానికి. మిస్ అవ్వకండి. 20 బిర్యానీలు వస్తాయి మన దాంట్లో రోజు ఒకటి. ఇది 3వ ఎపిసోడ్ అనమాట. చూడండి, ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఇంత రుచిగా ఉంటే మామూలుగా వదులుతాం ఏంటంటే ఊకడంపుడు కింద కొట్టైనా. బాగుందా?
ఫస్ట్ టైం తిన్నా అండి ఈ గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీ అంటుండే అసలు అదరగొట్టేసాడు మా బావగారు. మంచిగా కొత్తిమీర ఫ్లేవర్, ఆ మిరపకాయ పచ్చి కారం వల్ల కూడా అదో రకమైన అసలు గమ్మత్తు వచ్చిందండి దీంట్లో బిర్యానీ కదండి బాబా, కమ్మదనం అమృతంలాగా ఉందండి బాబా. మీరు కూడా ఈ రకంగా చేసుకోండి, తినండి. మనకి 20 రకాల బిర్యానీలు చేసి చూపిస్తున్నామండి. ఇది 3వ రకం బిర్యానీ. మీరు చూడబోతే కనుక 1-2 ఎపిసోడ్లు ఉన్నాయి, ఇంకా రాబోయే 17 ఎపిసోడ్లు ఉన్నాయి. మిస్ అవ్వకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని బిర్యానీల కోసం మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.